హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ తేజ. మన ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీరు సినిమా లవర్స్ అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 'అక్కినేని అఖిల్' సినిమాలు ఎందుకు హిట్ కావడం లేదు. అఖినేని ఒక లెజెండరీ సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో. అయినా కూడా అతని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎందుకు సక్సెస్ కావడం లేదు. ఈ వీడియోలో మనం దీన్ని డీటెయిల్‌గా బ్రేక్ డౌన్ చేద్దాం. సో వీడియో చివరి వరకు చూసి మీ ఒపీనియన్ కామెంట్స్‌లో షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. 'అక్కినేని అఖిల్' ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది అక్కినేని నాగేశ్వరరావు, ఆహ్, నాగార్జున ఇలాంటి సినీ లెజెండ్స్. అఖిల్ ఈ ప్రతిష్టాత్మకమైన సినీ కుటుంబం నుంచి వచ్చిన యంగ్ హీరో. అతని గ్రాండ్ ఫాదర్ ఏఎన్నార్, ఫాదర్ నాగార్జున, బ్రదర్ నాగ చైతన్య. ఇలా 3 తరాల స్టార్స్‌తో అఖిల్‌కి భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అయితే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది కేవలం ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో రాదు. టాలెంట్, సరైన స్క్రిప్ట్ ఎంపిక, డైరెక్టర్ విజన్, ఆడియన్స్ పల్స్ ఇవన్నీ కలిసి రావాలి. అఖిల్ విషయంలో ఈ ఫార్ములాలో ఎక్కడో లోపం జరిగింది. ఈ వీడియోలో అఖిల్ సినిమాలు హిట్ కాకపోవడానికి గల కారణాలని ఒక్కొక్కటిగా చూసేద్దాం. ముందుగా అఖిల్ కెరియర్‌ని ఒకసారి రివ్యూ చేద్దాం. అఖిల్ మొదటి సినిమా 'సిసింద్రి' 1995. ఇది తను బేబీ ఆర్టిస్ట్‌గా చేసిన సినిమా. ఆ తర్వాత 2014లో 'మనం' సినిమాలో క్యామియో రోల్‌లో కనిపించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ అఖిల్ రోల్ చిన్నది కాబట్టి అతని టాలెంట్ గురించి పెద్దగా చర్చ జరగలేదు. అసలైన డెబ్యూ హీరోగా 2015లో వచ్చిన 'అఖిల్ ది పవర్ ఆఫ్ జువా' సినిమాతో వచ్చాడు. ఈ సినిమాకి డైరెక్టర్ వివి వినాయక్, ప్రొడ్యూసర్ నితిన్ అండ్ హై బడ్జెట్. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. బడ్జెట్ 50 కోట్లు, కానీ కలెక్షన్ కేవలం 35 కోట్లు. ఇది అఖిల్ కెరీర్‌కి మొదటి షాక్. అఖిల్ రెండో సినిమా 'హలో' 2017. డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి రివ్యూస్ పాజిటివ్‌గా వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద ఇది కూడా ఫెయిల్ అయింది. 40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 37 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. మూడో సినిమా 'మిస్టర్ మజ్ను' 2019. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమాకి మంచి ప్రీ రిలీజ్ బజ్ ఉన్నా రివ్యూస్ మిక్స్డ్‌గా వచ్చాయి. 30 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా కేవలం 22 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఫ్లాప్‌గా నిలిచింది. ఇంతవరకు అఖిల్‌కి ఒక్క బ్రేక్ కూడా వచ్చిందని చెప్పలేము. 2021లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమాతో అఖిల్ తన మొదటి హిట్ సాధించాడు. ఈ సినిమా 25 కోట్ల బడ్జెట్‌తో తీస్తే 41 కోట్లు కలెక్ట్ చేసి సక్సెస్ అయింది. కానీ ఈ హిట్ తర్వాత వచ్చిన 'ఏజెంట్' 2023 మళ్ళీ డిజాస్టర్‌గా నిలిచింది. 60 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా కేవలం 10 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇప్పుడు అసలు ప్రశ్న, అఖిల్ సినిమాలు ఎందుకు హిట్ కావడం లేదు? దీనికి కొన్ని కీలక కారణాలు కూడా ఉన్నాయి. మొదటి కారణం స్క్రిప్ట్ ఎంపికలో లోపం. అఖిల్ సినిమాలు చూస్తే 'అఖిల్' గాని, 'హలో' గాని, 'ఏజెంట్' గాని ఈ సినిమాలు భారీ బడ్జెట్‌తో హై కాన్సెప్ట్ స్టోరీలతో వచ్చాయి. కానీ ఈ స్టోరీలు ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేదు. ఉదాహరణకి 'అఖిల్' సినిమాలో 'జువా' అనే మిస్టికల్ స్పియర్ గురించి కథ ఆడియన్స్‌కి అంతగా ఆకట్టుకోలేదు. అదేవిధంగా 'ఏజెంట్' సినిమాలో స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ బావుంది. కానీ స్క్రీన్ ప్లే వీక్‌గా ఉండడం వల్ల సినిమా ఫెయిల్ అయింది. రెండో కారణం అఖిల్ ఇమేజ్ ఇంకా స్థిరపడలేదు. తెలుగు సినిమాలో హీరోలకి ఒక ఇమేజ్ ఉంటుంది. మాస్ హీరో, క్లాస్ హీరో, లవర్ బాయ్ ఇలా. కానీ అఖిల్ ఇంకా తన ఇమేజ్‌ని సెట్ చేసుకోలేదు. 'అఖిల్‌లో' యాక్షన్ హీరో, 'మిస్టర్ మజ్నులో' లవర్ బాయ్, 'ఏజెంట్‌లో' స్పై ఇలా విభిన్న రోల్స్ చేస్తున్నాడు. ఇది ఒకవైపు వెరైటీగా ఉన్న ఆడియన్స్‌కి అతని స్క్రీన్ పర్సనా గురించి క్లారిటీ లేదు.
దీనివల్ల ఫ్యాన్ బేస్ స్ట్రాంగ్‌గా ఫార్మ్ కావడం లేదు. మూడో కారణం డైరెక్టర్స్‌తో సమన్వయం. అఖిల్ సినిమాలు చూస్తే 'వివి వినాయక్', 'సురేందర్ రెడ్డి' వంటి మాస్ డైరెక్టర్స్‌తో పనిచేశాడు. కానీ వీళ్ళ స్టైల్ అఖిల్ టాలెంట్‌కి సూట్ కాలేదు. ఉదాహరణకి 'సురేందర్ రెడ్డి', 'కిక్', 'ధ్రువ' వంటి సినిమాలతో మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. కానీ 'ఏజెంట్'లో అఖిల్‌ని స్టైలిష్ స్పైగా చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక 'విక్రమ్ కుమార్' లాంటి డైరెక్టర్‌తో 'హలో' సినిమా బావుంది గానీ బాక్స్ ఆఫీస్ వద్ద అది క్లిక్ అవ్వలేదు. నాలుగవ కారణం ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్. అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కాబట్టి అఖిల్ మీద ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా ఉంటాయి. మనం లాంటి క్లాసిక్ సినిమా తర్వాత అఖిల్ నుంచి ఆ రేంజ్ సినిమాలు ఆశిస్తారు. కానీ అతని సినిమాలు ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ కాలేకపోయాయి. ఈ ఒత్తిడి వల్ల అతని సినిమాల మీద నెగెటివ్ టాక్ త్వరగా స్ప్రెడ్ అవుతుంది. ఐదవ కారణం మార్కెట్ డైనమిక్స్. తెలుగు సినిమా మార్కెట్ గత 10 ఏళ్లలో చాలా మారింది. 'బాహుబలి', 'పుష్ప' లాంటి పాన్ ఇండియా సినిమాలు ఆడియన్స్ టేస్ట్‌ని మార్చేసాయి. అఖిల్ సినిమాలు ఈ కొత్త ట్రెండ్‌కి సరిపోవడం లేదు. ఉదాహరణకి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా సింపుల్ రొమాంటిక్ కామెడీ హిట్ కాబట్టి హిట్ అయింది. కానీ 'ఏజెంట్' లాంటి హై బడ్జెట్ సినిమాలు ఆడియన్స్‌కి రీచ్ కావడం లేదు. ఇక అఖిల్ టాలెంట్ గురించి మాట్లాడుకుంటే అతనిలో డెడికేషన్, హార్డ్ వర్క్ స్పష్టంగా కనిపిస్తాయి. 'ఏజెంట్' కోసం అతను 1 సంవత్సరం పాటు ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేశాడు. అఖిల్ కోసం థాయిలాండ్‌లో స్టంట్ ట్రైనింగ్ తీసుకున్నారు. అతని డాన్స్ స్కిల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లో ఎనర్జీ చూస్తే అతనిలో హీరో మెటీరియల్ ఉందని అర్థమవుతుంది. కానీ సరైన స్క్రిప్ట్, డైరెక్టర్ విజన్ లేకపోవడం వల్ల అతని టాలెంట్ సరిగ్గా ఉపయోగపడడం లేదు. ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. అఖిల్ తన తదుపరి సినిమా 'లెనిన్'తో రాబోతున్నాడు. దీన్ని మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ డ్రామాగా ఉంటుందని టీజర్ చూస్తే అర్థమైపోతుంది. అఖిల్ ఈ సినిమాలో తన ఇమేజ్‌ని సెట్ చేసుకోవాలి. అతను ఇప్పటి వరకు చేసిన తప్పుల నుంచి లెసన్స్ లెర్న్ చేసి ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే స్టోరీస్ ఎంచుకోవాలి. ఉదాహరణకి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్' లాంటి సినిమా సింపుల్, రిలేటబుల్ సినిమాలు అతనికి బాగా కలిసొచ్చాయి. అలాంటి సినిమాల మీద ఫోకస్ చేస్తే అఖిల్ ఖచ్చితంగా స్టార్ హీరోగా ఎదుగుతాడు. ఇక మనం ఈ విశ్లేషణ నుంచి ఏం నేర్చుకోవచ్చు? సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఒక జర్నీ. అఖిల్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ కూడా సరైన టీమ్, స్క్రిప్ట్, టైమింగ్ లేకపోతే స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. కానీ అతని డెడికేషన్, ఫ్యామిలీ సపోర్ట్ చూస్తే అఖిల్ ఖచ్చితంగా ఒకరోజు స్టార్ హీరోగా ఎదుగుతాడని మనం ఆశించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అఖినేని సినిమాలు హిట్ కాకపోవడానికి గల కారణాల బ్రేక్‌డౌన్. మీకు ఈ విశ్లేషణ ఎలా అనిపించింది? అఖిల్ తన కెరియర్‌లో సక్సెస్ సాధిస్తాడని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్స్‌ని కామెంట్స్‌లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కి మన కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్‌ని పొందండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.